అయ్యా, అటువంటి శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నారు, స్వామి శ్రీకృష్ణుడెట్లు సర్వశత్రువుల చెలగియాపెగై కొనియల్ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు రుక్మిణీ వల్లభుడుగా, పైగా స్వామి ధర్మాన్ని ఆచరించి లోకానికి నిలవదగినటువంటి వాడు అధర్మంగా అమ్మవారిని రాక్షస వివాహంలో తీసుకొని వెళ్ళిపోయినాడంటారు. పరమాత్మంతటి వాడే అధర్మాచరణం చేస్తే మానవులు చేయకుండా ఉంటారా అని అడిగాడండి. ఇక్కడే తెలివితేటలు. ప్రతివాడికి ఇది అడ్డం పెడతాడు. పరమాత్మ ఎత్తుకెళ్ళలేదా? పరమాత్మ 7 రోజుల పాటు గోవర్ధనగిరి ఎత్తాడురా నాయన, నువ్వు కూడా ఎత్తితే 80 మందిని ఎత్తుకెళ్ళు, తప్పులేదు. అది కుదరదు. మళ్ళా ఈ దిక్కుమాలిన కంపారిజన్స్. అందుకే మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. లోపం దృష్టిలో ఉంది కానీ సృష్టిలో లేదు. ధర్మణ్యమూర్తి అంటే గాంధారి చెప్పింది, యతో ధర్మస్తతో కృష్ణ. కృష్ణుడు ఉన్నాడు అంటే అక్కడ ధర్మం ఉన్నది. ధర్మం ఉన్న చోటే కృష్ణుడు ఉంటాడు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే జయం ఉంటుంది అని చెప్పింది గాంధారి. అది కృష్ణతత్వం అంటే. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి కృష్ణ పరమాత్మ యందు అంత ఆరూఢ భక్తి కలగదు అని చెప్పింది శాస్త్రం. రాముడి మీద తొందరగా మనం వెళ్ళిపోతాం, కృష్ణ భక్తి అంత తొందరగా కుదరదు. ఎందుకు కుదరదు అన్నారు వ్యాసుల వారే చెప్పారు, నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. ఎవరికి పరమాత్మ అయిన కృష్ణుడు యందు భక్తి కలుగుతుంది అన్నారు. ఇక ఎవరికి మరుజన్మ లేదో వాడికి మాత్రమే పరమాత్మ అయిన శ్రీకృష్ణ ప్రభువు యందు ఆరూఢమైన భక్తి కలుగుతుంది అన్నారు.